హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాగ్. ఇది వచ్చేసి లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్ అండి. ఇవాళ మేము ఆగ్రా చూసుకోవడానికి అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ 6 అనుకుంటే అందరం లేచి రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి 7:30 అవుతుందండి. ఈ మినీ బస్ అయితే మేము నిన్ననే ప్యాకేజ్ మాట్లాడామని చెప్పాం కదండి, ఇంకా వాళ్ళే అరేంజ్ చేశారు. ఇంకా మేము వచ్చేసరికి నైట్ అవుతుందని చెప్పి రూమ్స్ కూడా ఒకేసారి చెక్అవుట్ చేయమంటే ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. మార్నింగే బయలుదేరాం కదండి. సో ఇంకా అందరూ డీప్ స్లీప్లో ఉన్నారు. ఇంకా నేను ఒక్కటి మా వర్షి పడుకోలేదు. సో అందుకు అందరు పిల్లలు ఎవరెవరికైతే నిద్ర రాలేదో అందరిని నా దగ్గర వేసుకొని అలా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నానండి. మేము మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసి ఆగ్రా రీచ్ అయ్యేసరికి 11:30 అలా అవుతుందండి. అన్ని చోట్ల ఇదేంటండి, మనము తీసుకెళ్ళిన వెహికల్ ఏమో మనం చూడాలనుకున్న దాని దగ్గరికి వెళ్ళనియరు. సో మళ్ళీ ఇది 20 రూపీస్ ఛార్జ్ పెట్టి ఇట్లా మినీ ఆటో టైప్ ఉందండి. బట్ మా అందరికి గెలిపి ఒకటి సరిపోయింది. ఇందులో తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ ఈ కవర్లు ఏమో 1 పెయిర్ వచ్చేసి 10 రూపీస్ అండి. ఈ కవర్లు ఏంటంటే అండి, మనం చెప్పులు వేసుకొని వెళ్ళొచ్చు లోపలికేమో, కానీ చెప్పులకు ఉండే దుమ్ము అంతా తొక్కి గలీజ్ అయిపోతుంది అని చెప్పి తాజ్మహల్ చెప్పుల పైన ఈ కవర్ వేసుకోవాలండి. తాజ్మహల్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 250 రూపీస్ అండి. బట్ పిల్లలకైతే లేదు, పెద్దవాళ్ళకి మాత్రం ఒక్కొక్కరికి 250 రూపీస్ అండి. మేము తాజ్మహల్ అంటే ఓన్లీ అది ఒకటే అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామండి. పర్లేదండి, బాగా ఇదంతా అప్పుడు షాజహాన్ పరిపాలించినప్పుడు ఆయన కోట అంతా ఎలా ఉండేది మొత్తం విజిట్ చేయొచ్చండి వెళ్తే. మేమేంటంటే ఇక్కడ గైడ్ మాట్లాడుకున్నామండి. గైడ్ మరి దారుణం అండి. పర్సన్కి 50 రూపీస్ అంట. మా వాళ్ళలో ఏమో హిందీ ఎవ్వరికి అర్థం కాదు, మా ఆయనకి నాకు మాత్రమే. ఇంకా సో మీరు చెప్పింది విని మేమే ట్రాన్స్లేట్ చెప్పాలి కదా వాళ్ళకి అంటే, ఇంకా ఓవరాల్ 20 మెంబర్స్కి కలిపి 500 రూపీస్ అని చెప్పి ఫిక్స్ చేసుకున్నామండి. ఈయన వచ్చేసి చెప్పేది ఏంటంటే తాజ్మహల్ కట్టడానికి 22 ఇయర్స్ పట్టిందంట అండి. సో ఆ 22 ఇయర్స్కి నిదర్శనంగా తాజ్మహల్ ముందర ఒక మినీ ఎంట్రన్స్ కోటలా ఉంటుంది అండి. దానిపైన డోమ్స్ 11 డోమ్స్ ఫ్రంట్, 11 డోమ్స్ బ్యాక్ ఉన్నాయి. ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్కటి నిదర్శనం అంట అండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పైన అవి టోటల్ కౌంట్ చేస్తే 11 ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉందండి. జస్ట్ స్లోగా చూసుకొని మనం తాజ్మహల్ అందాన్ని మాత్రమే ఎంజాయ్ చేసి రావాలంటే గైడ్ అయితే అస్సలు అవసరం లేదండి. ఈయనైతే మాకు దాని మెజర్మెంట్ ఎంత ఉంది, డయామీటర్ ఎంత అని చెప్పి అన్నీ చెప్తున్నాడండి. అవన్నీ మనమే ఇప్పుడు తెలుసుకొని ఏ ఎగ్జామ్ అయితే రాయం కదండి. సో మాకైతే అదంతా వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. బట్ గైడ్ ఉంటే ఏంటంటే ఇంకా తొందరగా చూసేసుకొని రావచ్చు. ఇంకా మనం ఎవరిని అడగాల్సిన పనిలే ఇదేంటి అదేంటి అని చెప్పి ఇంక ఎలానో మాట్లాడుకున్నాం కదా, పాజిటివ్గా తీసుకోవాలని చెప్పేసి ఇంకా అలా కంటిన్యూ అయిపోయామండి. ఈయన ఇంకా ఏం చెప్పాడంటే అండి, ఈ తాజ్మహల్ కట్టినప్పుడు వర్క్ చేసి ఉంటారు కదండి, ఆ లేబరు ఫ్యామిలీ వాళ్ళ జనరేషన్స్ ఇంకా ఇప్పటికీ తాజ్మహల్ ఎదురుగా ఉండే కాలనీలోనే ఇంకా ఉన్నారంట అండి. ఇక్కడ మేము ఎండ ఉంది కదా అని చెప్పి ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇవన్నీ ఒకప్పుడు రూమ్స్ అంట అండి. రాజుల కాలంలో ఒక్కొక్కరు ఉండడానికి అని చెప్పి పెట్టారంట ఈ రూమ్స్. ఇంకా మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న తాజ్మహల్ వచ్చేసిందండి. మేమైతే ఇంకా ఫస్ట్ ఇక్కడ గ్రూప్ ఫోటో తీపిచ్చేసుకుందామని చెప్పి ఇంకా ఆ గైడే మాట్లాడాడండి ఫోటోగ్రాఫర్ని కూడా. ఫస్ట్ అయితే ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ తీసేసుకొని ఇంకా గ్రూప్ ఫోటో ఒకటి తీపించుకొని ఇంకా తర్వాత ముందుకు వెళ్దాంలే అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఫొటోస్ తీసుకున్నామండి. ఈచ్ ఫోటో వచ్చేసి 70 రూపీస్ అండి. ఇక్కడ ఇంకా కెమెరా అతను బాగానే మాకు సాఫ్ట్ కాపీస్ కూడా ఫోన్లో కాపీ చేసి ఇచ్చాడండి. ఇంకా ట్రిప్లో వచ్చేసి మేము రోజు ఏదో ఒక నది దగ్గర అలా వెళ్తూ ఉన్నాం కదండి. సో అక్కడ మునుగుతూ వండుకొని మాకు అంత ఎండ అనిపించలేదు. కానీ ఇంకా లాస్ట్ 2 డేస్ మాత్రం ఢిల్లీలోను అండ్ ఆగ్రాలో ఎండ మాత్రం బీభత్సంగా చూపించేసిందండి. మనం మెయిన్గా తాజ్మహల్ అంటేనే షాజహాన్ ముంతాజ్ కోసం కట్టించిందని చెప్పి విన్నాం కదండి. బట్ లోపలేమో 2 సమాధులు ఉన్నాయండి. అంటే షాజహాన్ ఏమో తన భార్య కోసం కట్టిస్తే తర్వాత తన కొడుకులు ఈ మొఘలం పేర్లు ఎవరైతే లాస్ట్ ఉంటారో తనని జైల్లో హింసించి మరీ చంపేసి తన భార్య పక్కనే ఉండాలనో మరి ఎట్లనో తెలియదు కానీ అండి 2 సమాధులు ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం మనం చుట్టూ కెమెరా అలో ఉంటుందండి. లోపల చూడ్డానికి వెళ్ళిన చోట మాత్రం ఫోన్స్ ఆఫ్ చేసుకోవాలి. మరి లాకర్ రూమ్స్ అట్లయితే ఏం లేవు, కానీ మనతోనే పెట్టుకోవచ్చు. బట్ సెక్యూరిటీ అయితే పోలీసు వాళ్ళు ఉన్నారండి, ఎవరు వీడియోస్ ఏం క్యాప్చర్ చేయకోకుండా. అలా మాకు ఇవన్నీ గైడ్ ముందే చెప్పి పంపించారండి. ఇంకా నేను లోపలికి రాను, మీరు బయటకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను అని చెప్పి ఇంకా తను సైడ్ అయిపోయాడు ఇక్కడ నుంచి. ఇంకా మేము ముందుకు వెళ్ళామండి. కొద్దిమంది కవర్లు తీసుకోకుండా మిస్ అయ్యింటే మళ్ళీ ఇక్కడ లోపల కూడా దొరుకుతాయండి. సో ఇంకా వాళ్ళ కోసం వెయిట్
వెయిట్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంక అందరం లోపలికి వెళ్ళామండి. తాజ్మహల్ వండర్ అని చెప్పడానికి రీజన్ లేకపోలేదండి. ప్రతి ఒక్కటి చిన్న చిన్న అసలు ఆర్కిటెక్చర్, ఆ డిజైన్ కానీ మొత్తం స్టోన్తోనే అండి. ఆ డిజైన్ కలర్ ఉంది చూడండి, అదైతే మనకి మామూలుగా ఉంగరాలు పెట్టుకుంటాం కదండి, అందులో స్టోన్ ఉంటుంది చూడండి, దానితో చేశారంట. మనం లైట్ వేసి చూస్తే కూడా బాగా, అంటే డార్క్లో ఉన్నప్పుడు లైట్ వేసి చూస్తే బాగా షైనింగ్ వస్తుందండి స్టోన్ అయితే. మనకి ఇంక ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియడం ఆలస్యం లేదు, ఇంకా టెస్ట్ చేయాలని చెప్పి మా వాళ్ళు టెస్ట్ చేశారు. ఇక్కడ తాజ్మహల్ వచ్చి మొత్తం అండర్ గవర్నమెంటే ఉందంటండి ఇప్పటి వరకు. అంటే ఫోటో తీసే వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళే ఫిక్స్ చేసి పెడతారంట అని చెప్పి మాకు గైడ్ చెప్పాడండి. మరి ఎంత నిజమో తెలియదు. ఇదైతే యమునా నది అండి, బ్యాక్ సైడ్ ఉంటుంది. మనం బయటకు వచ్చే దారిలో ఇంకా వెనక సైడ్ నుంచి ఇలా యమునా నది కవర్ చేసుకొని మనం బయటకు వచ్చేయచ్చండి. మేము ఫస్ట్ ఆగ్రాకి రావడానికి రీజన్ ఏంటంటే అండి, ఇది ఈవినింగ్ 5 లోపు క్లోజ్ చేసేస్తారంట. లేదంటే మాకు ఈ దారిలోనే మధుర, బృందావనం అన్నీ టచ్ అయ్యే వచ్చామండి. అవైతే గిన టెంపుల్స్ నైట్ 8 వరకు అలో ఉంటాయంట. సో ఇది ఫస్ట్ క్లోజ్ చేసేస్తారు, పైగా ఇక్కడే టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పి ఫస్ట్ ఆగ్రాకి వచ్చేసామండి. బట్ ఈ తాజ్మహల్ ఏంటంటే మనం వేరియేషన్స్ చూడాలంటే డే మొత్తం ఉండి చూడొచ్చు అంట అండి. మార్నింగ్ అయితే ఒకలాగా అనిపిస్తుంది, ఆఫ్టర్నూన్ ఒకలా, ఈవినింగ్ ఒకలా అలా అనిపిస్తుంది అంట అండి. ఇంకా మాకు తాజ్మహల్ అంతా చూసుకొని కవర్ చేసేసరికి ఇంకా దగ్గర టైం 3:30, 4 అలా అవుతుందండి. ఇంకా అతనేమో ఇంకా నెక్స్ట్ మీరు ఏదైనా షాపింగ్ చేసుకోవాలంటే బయట వద్దులేండి, దొంగలు ఉంటారు ఇక్కడ, జేబు దొంగలు, ఏదో కాంప్లెక్స్కి తీసుకెళ్తాను అంటే ఇంక మేము అక్కడ ఏం తీసుకోలేదండి. ఇక్కడ మా చిన్నారేమో ఇంక అమ్మ నువ్వు వదిలిపెట్టు, ఇంకా నేనే నడుస్తానని చెప్పి ఇంకా వాళ్ళ క్యాచ్ చేయాలని చెప్పి ఇంకా పరిగెట్టి పెడుతోంది. సో ఇంకా అలా అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ అతను చెప్పిన కాంప్లెక్స్ దగ్గరికి తీసుకెళ్ళిపోయాడండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మనకి ఇలా ఎల్లోగా కనిపిస్తుందంట అండి. ఆఫ్టర్నూన్ ఇప్పుడు మేము వెళ్ళాం కదండి, అప్పుడైతే వైట్, ఈవినింగ్ ఏమో పింక్ కనిపించేది. ఇక్కడ డిస్ప్లేలో అయితే లేదు. ఇంకొకటి మూన్ లైట్ అండి, అంటే పున్నమి రోజు ఇలా కనిపిస్తుందని చెప్పారండి. ఇదైతే గవర్నమెంట్తో కాదో మాకు అంత అనిపించలేదండి, ఎందుకంటే ఇంకా లోపల కూడా సేమ్ నార్మల్ షాపింగ్ లాగే ఉన్నాయండి, అన్ని శారీస్ కానీ అవి ఇవి. తనకేమైనా కమిషన్ వస్తుందని అలా చెప్పాడేమో అనుకున్నాం మేమైతే. తర్వాత ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అయిపోయి మధుర చూసుకున్నామండి. ఇంక అక్కడైతే మొబైల్ అలో లేదు అంటే ఇంకా బస్సులోనే పెట్టేసి వెళ్ళిపోయాం. సో అక్కడైతే ఏం క్యాప్చర్ చేయలేదు. మధురాలో అయితే ఇంకా కృష్ణుడు జైల్లో జన్మించాడు కదండి, సో అక్కడ జన్మించినది, తర్వాత అతని గుడి ఉంది. తర్వాత అది చూసుకొని మేము బృందావనం వచ్చామండి. బృందావనం వచ్చేసరికి మాకు 9 అవుతుంది. బట్ ఆలోపు గుడి అయితే క్లోజ్ అన్నారు. బట్ ఏదో ఒక చిన్న పాజిటివ్ హోప్తో ఇంకా ఎవరికొద్దు వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోయామండి. వచ్చినందుకు తగ్గట్టు మ్యాక్సిమం ఓన్లీ లేడీస్ మాత్రమే వెళ్ళిపోయాం. జెంట్స్ కొద్దిగా లేట్ వచ్చేసారు, వాళ్ళ ఆటో వాళ్ళు మాత్రం పాపం లోపలికి రాలేకపోయారు. మేము ముందు వెళ్ళిన వాళ్ళమేమో ఇలా లోపల బాగా 2 అంతస్తులు ఉందండి. కిందేమో మొత్తం కృష్ణునికి రిలేటెడ్గా ఉంది అంతా, పైనేమో సీతారాముల వారంటండి. బట్ అప్పటికే ఇంకా ఎంటర్ అయిన వాళ్ళ దగ్గరికి స్టాప్ చేసి ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నారండి. మేము కింద ఉన్నాము, నెక్స్ట్ పైకి వెళ్ళేవే మర్చిపోయాము, ఇక్కడ మిస్ అయిపోయాము. సో మేము పైకి వెళ్ళలేదు. ఇంకా మెయిన్ వచ్చింది కృష్ణుడి ప్రేమ మందిర్ చూడడానికే కదా, అది చూసాంలే అనుకొని ఇంకా బయటకు వచ్చేసామండి. మేము రాగానే ఇంకా డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి కింద లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు. ఇంకా పైన ఉన్న వాళ్ళ కోసం మాత్రం ఇంకా పైన ఒకటి అలా ఆన్లో ఉంచి ఇంకా మిగిలిన వాళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత క్లోజ్ చేయొచ్చు అని చెప్పి పెట్టినట్టున్నారండి. ఇది వచ్చేసి బృందావనంలో కృష్ణుని ప్రేమ మందిరం అంట అండి. ఇంకా బయట కూడా మనకు అంతా రాధాకృష్ణులు వాళ్ళు ఎలా గడిపారు, తను కొండనెత్తినది మొత్తం అన్ని డిస్ప్లే ఉన్నాయండి. ఇంకా కొద్దిగా ముందు వచ్చింటే బాగా స్లోగా ఎంజాయ్ చేసేవాళ్ళం అని చెప్పి ఫీల్ అయ్యాము. ఇక్కడ మా వాళ్ళందరూ చూడలేకపోయారు అనేది ఒకటి కొంచెం చిన్న బాధ, ఆగ్రాలో లేట్ అయిపోవడం వల్ల. సో ఇంకా అలా అన్నీ కవర్ చేసి ఇంకా నైట్ 2:30కి అలా అండి మమ్మల్ని స్టేషన్లో డ్రాప్ చేశారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మా ట్రైన్ ఉంటే ఇంకా మేమందరం అక్కడ ఫ్రెష్ అయిపోయి ఇంకా మా ట్రైన్ ఎక్కేసామండి. ఏం చేస్తాను వర్షి? ఏడుస్తానవా? కొట్టినాలి. కప్పుకో, నేను చూపి. ఇక్కడ మా వర్షికి ఏమో ఇంకా ఉయ్యాలి లేదమ్మా, ఇంకా నువ్వు ఇలానే పడుకోవాలి అని చెప్పి ఇంకా మాటలు చెప్తూ అలా చివరికి నిద్రపిచ్చానండి ఆ రోజు నైట్. ఇంకా మేము నెక్స్ట్ డే ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 5కి అలా రీచ్ అయిపోయామండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.